హాయ్ అండి. వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచిలో. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో పెన్సిల్ పౌచ్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. పెన్సిల్ పౌచ్ చూడండి, చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది పిల్లలకి పెన్సిల్స్, అలాగే షార్ప్నర్స్, ఎరేజర్స్ లాంటివి పెట్టుకోవచ్చు. చూడండి, చాలా ఫ్రీగా, చాలా స్పేషియస్గా ఉంటుంది. పిల్లలకనే కాదు, పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. షేవింగ్ కిట్ అలాంటివి, లేదా ఏవైనా మొబైల్ యాక్సెసరీస్ కానీ, ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు దువ్వెనలు అలాంటివి కానీ చిన్న చిన్నగా ఏవైనా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసే పెన్సిల్ పౌచ్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. చూడండి, ఈ పెన్సిల్ పౌచ్ని మనకు నచ్చిన క్లాత్తో స్టిచ్ చేసుకోవచ్చు. లోపల ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. మనకి ఏ క్లాత్ నచ్చితే ఆ క్లాత్ని యూజ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎలా స్టిచ్ చేయాలన్నది చూపిస్తాను. ఏదైనా ఫంక్షన్స్కి లాంటి వాటికి కూడా వీటిని గిఫ్ట్గా ఇవ్వచ్చు. బర్త్డేస్ అలాంటి వాటికి చాలా బాగుంటాయి. ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను రండి. పెన్సిల్ పౌచ్ కుట్టుకోవడానికి కావాల్సినవి నాన్ స్పాంజ్, అలాగే ఏదైనా మనకు నచ్చిన క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ నేను దీన్ని ముందుగా కొలుచుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. 11 పొడవు, 11 వెడల్పు వచ్చేటట్లుగా కట్ చేసుకున్నాను. మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. 12x12 కూడా పెట్టుకోవచ్చు, పెద్ద సైజు కావాలనుకుంటే. ఇక్కడ నేను 11x11 పెట్టేసి మధ్యలో ఇలా లైన్స్ వేసుకున్నాను కదా, ఈ లైన్స్ అంతా స్టిచ్ చేసుకోవాలి. స్టిఫ్గా ఉంటుంది, అందుకోసమని మొత్తం స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ లైన్స్ విడ్త్ వచ్చి మనకు నచ్చినంత పెట్టుకోవచ్చు. 1 ఇంచ్, 1.5 ఇంచ్, 2 ఇంచెస్ అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను నాకు నచ్చినట్లు పెట్టాను. ఇలా మధ్య మధ్యలో క్లాత్కి ఇలా లైన్స్ వేసుకోవాలి. ఇలా లైన్స్ వేసుకోవడాన్ని క్విల్టింగ్ అంటారు. ఇలా చేసుకోవడం వల్ల క్లాత్ పక్కకు పోకుండా, జరిగిపోకుండా నీట్గా ఉంటుంది. అలాగే ఫినిషింగ్ కూడా బాగుంటుంది. తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. నాన్ అనేది కరెక్ట్గా కట్ చేసుకున్నాను నేను. మిగిలినది కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసుకున్నాను. దాన్ని ఇప్పుడు నీట్గా కట్ చేసేసేయాలి, ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా. ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు జిప్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 11x11 తీసుకున్నాను కాబట్టి ఎటువైపు తీసుకున్నా కూడా ఒకటే. నార్మల్గా అయితే లెంత్ ఎటువైపు ఎక్కువ ఉంటుందో అటువైపున జిప్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా ఉల్టా పెట్టేసి రివర్స్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి దీనిపైన. జిప్ని ఇలా అటాచ్ చేసిన తర్వాత దీనిపైనుంచి నేను నాన్ పీస్ని కొద్దిగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, పోగులు పోకుండా ఉంటుంది. నాన్ కూడా ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు రివర్స్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఎక్కడ పోగులు అన్నవి పోవు. చూడటానికి కూడా చాలా బాగుంటుంది పౌచ్. జిప్ని ఓపెన్ చేసేసి జిప్ తీసేసాను. తర్వాత మరొక వైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఉల్టా పెట్టుకొని స్టిచ్ చేయాలి. సేమ్ అటువైపు ఎలా స్టిచ్ చేసామో ఇదే ఈ పక్క కూడా అలాగే స్టిచ్ చేసి నాన్ వేసుకొని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా జిప్ని అటాచ్ చేసేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం తీసుకున్న రన్నర్ని ఎక్కించేసుకోవాలి. జిప్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా సెంటర్లోకి వచ్చేటట్లుగా చూసుకోవాలి. ఎక్కడ రెండు ఫోల్డ్ చేసుకొని సెంటర్ ఈక్వల్గా వచ్చేటట్లుగా చూసుకొని ఇక్కడ డ్రా చేసుకోవాలి. సెంటర్ ఎక్కడ వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత జిప్పు ఈ సెంటర్లోకి వచ్చేటట్లుగా ప్లేస్ చేసుకోవాలి. ఇలా సెంటర్లోకి వచ్చేలాగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ కదలకుండా ఉండడానికి ఏదైనా క్లిప్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు.
ఇలా 2 సెంటర్ వచ్చేటట్లు పెట్టుకున్న తర్వాత ఈ జిప్ దగ్గర నాడా కుట్టుకోవాలి మనము హ్యాండిల్. ఇక్కడ నేను ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాను నాడాను. 14 ఇంచెస్ వచ్చేటట్లు నాడాని కుట్టుకోవాలి. మనకు కావాల్సినంత లెంత్ పెట్టుకోవచ్చు నాడాకు కూడా. నాడాని ఈ విధంగా లోపల వైపుకు పెట్టుకొని కరెక్ట్గా జిప్ ఎక్కడుందో అక్కడ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. నాడా ఇక్కడ లోపల పెట్టేసి స్టిచ్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే స్టిచ్ చేశాను. తర్వాత కార్నర్స్ 1 ఇంచ్ 1 ఇంచ్ వచ్చేటట్లుగా మార్క్ చేసుకోవాలి. ఒక బాక్స్ షేప్లో పొడవు 1 ఇంచు విడ్త్ 1 ఇంచు ఉండేటట్లుగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా 4 సైడ్స్ 4 కార్నర్స్ డ్రా చేసుకుని 1 ఇంచ్ 1 ఇంచ్ విడ్త్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి మనం మార్క్ చేసుకున్న దగ్గరికి. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకున్నాను కదా. కట్ చేసుకున్న తర్వాత ఈ 2 సైడ్స్ జాయింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా నాడా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కాస్త ముందే పెట్టేశాను. తర్వాత ఈ 2 సైడ్స్ జాయింట్ చేసేయాలి. ఇలా 2 సైడ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఒక చిన్న నాన్ 1 పీస్ తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి నీట్గా ఫినిష్ చేసుకోవాలి. ఫినిషింగ్ చేసుకుంటే పోగులన్నీ పోకుండా చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది. అందుకోసమని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా నాన్ 1తో ఫినిష్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా ఈ కార్నర్స్ని కూడా నీట్గా స్టిచ్ చేసేసి తర్వాత నాన్ 1తో స్టిచ్ చేసుకోవాలి. కార్నర్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటువైపు నుంచి ఇటువైపు ఒక స్టిచ్ వేసుకోవాలి. చేసుకున్న ఈ కార్నర్స్కి కూడా ఇలా నాన్ 1ని పెట్టేసి నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని వైపులా స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా నీట్గా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత జిప్ని ఓపెన్ చేసుకొని పౌచ్ని రివర్స్ చేసేసుకోవాలి. కార్నర్స్ దగ్గర నీట్గా ఇలా బయటకు తీసేస్తే చూసారా పెన్సిల్ పౌచ్ చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది. ఇందులో పెన్సిల్సే కాకుండా జెల్స్ కూడా వాడుకోవచ్చు. ట్రావెలింగ్కి సేవింగ్ కిట్ అలాంటివి పెట్టుకోవచ్చు. లేడీస్ కూడా చిన్న చిన్న దువ్వెనలు అలాంటివి ఏదైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇందులో పెట్టుకుని వెళ్ళచ్చు. చాలా బాగుంటుంది. ఇది నీట్గా వాష్ చేసుకోవచ్చు కూడా, క్లాత్ కాబట్టి చాలా బాగుంటుంది. నీట్ ఫినిషింగ్తో చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా పిల్లల బర్త్డేస్కి అలాంటప్పుడు ఇలాంటివి గిఫ్ట్గా ఇస్తే కూడా చాలా బాగుంటుంది పిల్లలకి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.